ఇంట్లో మన పండుగ చేసుకున్నా నోముకున్నా చుట్టాలందరినీ పిలుచుకుంటాం, అందరితో కలిసి పూజలు చేసుకుంటాం. అట్లనే ఊరోళ్ళంతా కలిసి పండుగ చేసుకుంటుర్రంటే బొడ్రాయి నిలబెడుతున్నట్టు, కొన్ని ఊరోళ్ళు కలిసి పూజలు చేస్తుర్రంటే ఆడ జాతర సాగుతున్నట్టు. ఇక దేశమంతటా ఎవ్వరింట్లో వాళ్ళు చేసుకునే పండుగలు బొచ్చడున్నాయి, కానీ దేశమంతా చేసుకునే పండుగ కొత్త ఏడాదిలో రాబోతున్నది. సంక్రాంతి కాదుల్లో మరి ఇంకేం పండుగ ఉంది అని అంటారా? చూడురి మీరే. అయోధ్య రామయ్య పండుగకు నెల రోజులే ఉందుల్లో. జనవరి 22వ తారీఖు నాడు గుడి ఓపెనింగ్. పనులు రువ్వడిగా చేస్తున్నారు. సంక్రాంతి మన్నాటి సందే పండుగ శురువైతది. ఏడ గింత మాట రావద్దని తాపకో మలక పోయి పనులు అరుచుకుంటున్నాడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారు. దేశంలో పేరు పోయిన 4000 మంది సాధువులు, ముఖ్యమైనోళ్లకు 7000 మందికి పిలుపు పత్రికలు పంపిన్రు గుడోళ్లు. రామ మందిరం కోసం అప్పట్లనే రథయాత్ర చేసిన అద్వానీ సార్ కాంచెల్లి ప్రధానమంత్రి మోడీ సార్ దాకా అందరికందినే కారెట్లు. అయోధ్యల గాలి మోటార్ డిపో, రైల్ స్టేషన్లను సింగారిస్తున్నారు. రామ భక్తులు బగ్గొస్తారు కాబట్టి 6 జాగాలల్లా టెంట్ సిటీలు కడుతున్నారు సకల సౌలతులతోటి. 10 రోజులు మా సంబురంగా ఉంటది. మళ్ళా ఏండ్ల కమానం కొట్లాడంగా 4 ఏండ్ల కింద సుప్రీంకోర్టుల కేసు తెగుడుతోటి ప్రధాని సారు శంకుబండ వాతుడు, పనులు చాలు చేసుడు, రువ్వడి గవ్వుడు నడిచింది. ఇగిటు చూడుండ్రి, వజ్రాల రామ మందిరం 100 500 గాదుల్లో 5000 వజ్రాలు. సూరత్ల 40 మంది కళాకారులు 35 రోజులు కష్టపడితే ఇంత ముద్దుగా తయారైంది. 2 కిలోల ఎండి వాడిండ్రట. రామయ్య గుడికి పంపిస్తారట దీన్ని సుత. అయోధ్య రామయ్య దర్శనానికి టైం దగ్గర పడ్డది. పోదామనుకునేటోళ్ళు ఇప్పటికెళ్ళే ప్లాన్లు వేసుకోండి మళ్ళా.